హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. యాక్చువల్గా ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే ట్రేడర్స్ అందరికి కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రేడర్. అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలనుకున్నప్పుడు మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు మార్కెట్లో ఏ టెక్నిక్స్ని ఉపయోగిస్తే మార్కెట్లో మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం మార్కెట్ నుంచి మంచి ఎర్నింగ్ చేయగలుగుతాం అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైతే మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మార్కెట్ని ఐడెంటిఫికేషన్ చేసే విధానం ఎలా ఉండాలన్నది ఇక్కడ నేను ఒక 4 పాయింట్స్లోనే నేను మీకు డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్లో ఏదైతే 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం మార్కెట్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అంటే ఈరోజు మనం ఏదైతే ప్రోడక్ట్ని ఎంచుకున్న తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ అయిన తర్వాత ఐదర్ మనం నిఫ్టీలో చేయడం కానీ, సెన్సెక్స్లో చేయడం కానీ, స్టాక్స్లో చేయడం కానీ, లేకపోతే క్రూడ్ ఆయిల్లో చేయడం కానీ, ఏదైనప్పుడు కూడా మార్కెట్లో మనకి ఎంట్రీ అయిన తర్వాత ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయడం అంటే ఈరోజు మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా, ఇది మనకి ఐడెంటిఫికేషన్కి కొంతమందికి 5 మినిట్స్లో ఐడెంటిఫికేషన్ అవుతుంది, కొంతమందికి 15 మినిట్స్, కొంతమందికి 1 అవర్ పట్టచ్చు. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మాత్రం వీ స్టిక్ ఆన్ దట్ ట్రెండ్. మార్కెట్లో ఒకవేళ మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా మళ్ళీ అది టేక్ ఆఫ్ కోసమో లేకపోతే మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ కోసమో మనం వెయిట్ చేస్తుంటాం. ఆ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అంత స్ట్రాంగ్గా మన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ జరగాలి. ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత పాయింట్ ఆఫ్ ఎంట్రీ, పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఎంట్రీ. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ని తీయచ్చు అన్నది మనకి ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఫస్ట్ డైరెక్షన్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత పాయింట్ ఆఫ్ ఎంట్రీ కూడా మనకి పర్ఫెక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ని తీసుకోవాలి. ఒకే లాస్ వస్తే మినిమంలో మినిమం బయటికి రాగలగాలి. అంటే లాస్ వస్తుందండి అంటే డెఫినెట్గా, అంటే ప్రతి ట్రేడర్ కూడా లాస్ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి, కానీ లాస్ వచ్చే సందర్భాలు చాలా తక్కువ లాస్తో బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే మంది. అదే ప్రాఫిట్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 2 పాయింట్లు, ఫస్ట్ 2 పాయింట్లు అవగాహన ఉంటే, ఇది ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్. అదే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్లో లాస్ట్ వీక్ అంతా చూసుకున్నట్టయితే మండే రోజున మార్కెట్ బాగా పాజిటివ్గా ఉంది. ఆ బిగినింగ్లోనే మనకి ఫండమెంటల్ న్యూస్ కూడా ఏదైతే ఈ అంతర్జాతీయంగాను లేకపోతే గ్లోబల్ న్యూస్ అంతా కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా మార్కెట్ పైకి వెళ్తుందని ఒక అంచనా ఉంది. టెక్నికల్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మండే రోజున మార్కెట్ మంచి బూమింగ్ అయింది. అనుకున్న విధంగానే మనం దాంట్లోంచి మంచి ప్రాఫిట్ తీయగలిగాం. నెక్స్ట్ 3 డేస్ కూడా మార్కెట్ ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది మార్కెట్లో. ఎస్పెషల్లీ నేను ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం చెప్తున్నానంటే, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం ట్యూస్డే కానీ, వెన్స్డే కానీ, థర్స్డే కానీ ఒక అనిశ్చిత పరిస్థితి ఉండటం వల్ల మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నది. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. మనం ఏదైతే డౌన్ ట్రెండ్ అనుకున్నామో, డౌన్ ట్రెండ్ అనుకుంటే మధ్యలో ఒకవేళ మార్కెట్ పెరిగినా మళ్ళీ 12 o'clock దగ్గర నుంచి 1 o'clock దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ జరిగింది. అంటే మన ఐడెంటిఫికేషన్, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ అయినప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలనేది పాయింట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఈజీగా దొరుకుతుంది. అలాగే 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఈ 4 డేస్ కంప్లీట్ అయిన 5th డే ఫ్రైడే రోజున మార్కెట్ అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ అనేది బిగినింగ్ నుంచే ఉన్నది. అది ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్లో ఉంది కాబట్టి, దాని ఐడెంటిఫికేషన్ పాజిటివ్ అయింది కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయ్యి జస్ట్ ఫస్ట్ 1 అవర్లోనే మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. జస్ట్ ఏదైతే ఓపెనింగ్లోనే బిగినింగ్లోనే బిగినింగ్ వచ్చినప్పుడు కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేమో అనుకుంటే ఒక 5 మినిట్స్ నుంచి ఒక 10 మినిట్స్ మధ్యలోనే మనం ఒక ఎంట్రీ రావడం, అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్తో మనకి 24,180 ఆ రేంజ్ దగ్గర నుంచి 250 or 260 వరకు కూడా మనకు కావాల్సినటువంటి 50-60 పాయింట్లు కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. అంటే ఫస్ట్ ఏంటంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ కూడా వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఆఫ్ ద ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, డిసిప్లిన్గా ట్రేడ్ చేయడం. అంటే మార్నింగ్ 9:15 దగ్గర నుంచి ఈవినింగ్ 3:30 వరకు కూడా కనపడ్డ ట్రేడర్లు వేయటం, లేకపోతే ఏది బాగుందంటే అది బాగా పెరుగుతుందేమో, గ్రీన్ క్యాండిల్ వేసేప్పుడు 2 గ్రీన్ క్యాండిల్ 3 గ్రీన్ క్యాండిల్ కూడా వేస్తుంది కదా వేయటం, ఇలాంటి అన్డిసిప్లిన్ ట్రేడింగ్ చేయకూడదు. ఏదైతే ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ చేయడం వల్ల మీలో మీ యొక్క ట్రేడింగ్ స్టైల్లో కానీ మీరు చేసే విధానంలో కానీ కాన్ఫిడెన్స్ మీకే పెరుగుతూ ఉంటుంది. ఒక డిసిప్లిన్గా ఉండాలి.
ఎస్పెషల్లీ నేనైతే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్ అన్నదే నా యొక్క నిఫ్టీ మాస్టర్ 2008 నుంచి కూడా నా స్లోగన్ అదే. నిఫ్టీ మాస్టర్ వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండి టెక్నికల్గా మంచి పట్టుంటే నువ్వు ప్రాఫిట్ తీయడానికి వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. ఒక్క ట్రేడ్లోనే మనకి మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్ అయిన తర్వాత ఎంట్రీ ఆఫ్ ద పాయింట్ తెలిసిన తర్వాత డిసిప్లిన్ అన్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. ప్లస్ కన్సిస్టెన్సీ అన్నది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైతే ప్రోడక్ట్ ఎంచుకున్నారో ఐదర్ క్యాష్ మార్కెట్లో ఉండొచ్చు, లేకపోతే నిఫ్టీ ఉండొచ్చు, లేకపోతే సెన్సెక్స్ ఉండొచ్చు, లేకపోతే కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరు ఆ కన్సిస్టెన్సీ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు కూడా ట్రేడ్లోకి రావడం, ఒక 10,000 5,000 లాస్ అవటం, లేకపోతే ఒక 20,000 30,000 లాస్ అవడం, దాన్ని కవర్ చేయడానికి కావాల్సిన 4-5 ట్రేడ్లు వేయటం, ఇట్లా కాకుండా ఒక డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోగలగాలి. కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తుందంటే మీకు మీరుగా డిసైడ్ చేసుకోవాలి. డైలీ నా ట్రేడింగ్, నా యొక్క ఎర్నింగ్ ప్రతిరోజు కూడా ఒక 10,000 రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ 3 మంత్స్ కూడా ఒక 90 డేస్ ప్రణాళిక, ఒక 90 డేస్లోనూ ఒక మనకి 60 ట్రేడింగ్ డేస్ వస్తాయి. ఈ 60 ట్రేడింగ్ సెషన్స్ కూడా జర్నల్ కూడా మెయింటైన్ చేసుకోవాలి హ్యాపీగా చేసుకుని. నేను ఇక్కడ నుంచి మనం ట్రేడింగ్లో డైలీ 10,000 రూపాయలు ట్రేడ్ తీయాలనుకుంటున్నాం, ప్రాఫిట్ తీయాలనుకుంటున్నాం. దానికి మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, ఎన్ని లాట్స్ చేయాలి అంత క్లియర్గా ఉండాలి. మొత్తం అంతా కూడా మీకే క్లారిటీ లేనప్పుడు మార్కెట్లోంచి మీకు డబ్బులు రావడం అన్నది ఎంత వీక్గా వచ్చినా అంత వీక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఏంటంటే డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీకు ఎంతైతే వచ్చిందో దాంతో మీరు ఈరోజు 10,000 15,000 వస్తే మన యొక్క టార్గెట్ అదే కాబట్టి షట్ డౌన్ యువర్ సిస్టమ్. అయితే ట్రేడింగ్ ఆఫ్ చేసుకుని నీకు ఏదైనా చూడాలనుకుంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చూడటం, లేకపోతే అయిపోయిన తర్వాత ఈవినింగ్ మార్కెట్ ఏ విధంగా వెళ్ళింది అన్నది కూడా చూసుకోవచ్చు. అంతే తప్ప ఇన్డిసిప్లిన్గా ట్రేడ్ చేయడం లేకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం మీకు ఇక్కడ నుంచి ప్రాఫిట్ తీసుకెళ్ళడం అన్నది అసంభవంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఏదైతే ఈ సక్సెస్ఫుల్ రోడ్ మ్యాప్ ఏదైతే ఇస్తున్నానో ఈ 4 పాయింట్స్ కూడా మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేసి జర్నల్ రాసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. ఇంత డిసిప్లిన్గా చేసే విధానంలో మీకు ఏదైనా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు సఫిషియెంట్ లెక్చర్ ఉండి మీరు ట్రేడింగ్ చేస్తున్నా సరే ప్రాఫిట్ తీయలేకపోతున్నాను, నాకు మంచి అమౌంటే ఉన్నది కానీ ట్రేడింగ్ చేయలేకపోతున్నాను, నేను టార్గెట్ ఓరియంటెడ్గానే చేస్తున్నాను, ఇంకా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం పిన్ టు పిన్ 1 to 1 నేను క్లియర్గా చెప్తాను. దానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. సఫిషియెంట్ లెక్చర్ ఉండి మీరు కూడా డైలీ ఒక టార్గెట్ ఓరియంటెడ్తో తీయాలని అనుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఎక్స్పీరియన్స్ దీంట్లో వచ్చినంత మాత్రాన మీకు ట్రేడింగ్ టెక్నిక్ తెలియకుండా మాత్రం నేను కూడా 10 సంవత్సరాలు చేస్తున్నాను సార్, నేను కూడా చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాను సార్, ఇవన్నీ కూడా మార్కెట్కి ఏమి సంబంధం లేదు. మీరు మార్కెట్లో టెక్నిక్ ఏదైనా తెలుసుకోగలిగారా, ఫండమెంటల్గా అన్ని తెలియడం వేరు, వాళ్ళంత స్టడీ ఉంటే వేరు. మీకు కూడా ప్రతి ఒక్కరికి క్యాండిల్స్ తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిస్తే, ప్రతి ఒక్కరికి మూవింగ్ యావరేజ్ తెలుస్తాయి. ఇవి అందరికీ తెలిసే విషయాలు. బియాండ్ దట్ మీకు ఏదైనా మార్కెట్లో బియాండ్ ద స్క్రీన్ ఏదైనా చూసి నువ్వు టెక్నిక్ ఏదైనా పట్టుకుని మీరు ఏదైనా ఎర్న్ చేయడానికి మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందా, లేకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇందులో చాలా మంచి టార్గెట్ ఓరియంటెడ్ మీ యొక్క టార్గెట్ కానీ డిజైర్ కానీ పెద్దగా ఉండటంలో తప్పులేదు, కానీ దానికి తగ్గట్టుగా కృషి కూడా చేయడానికి, దానికి తగ్గట్టుగా లెక్చర్ కూడా డెవలప్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. నేను 1 to 1 క్లాస్ చెప్తాను. అది కూడా మీ యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టే మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క లెక్చర్ని క్లియర్గా చెప్తే దానికి తగ్గట్టుగా మనం డైలీ ఒక 10,000 తీయాలనుకున్నాం అనుకుంటే వీక్లీ మనకు 50,000 రూపీస్ వస్తుంది. మినిమం 50,000 అంటే మంత్లీ ఒక 2 lakhs రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఈజీగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే ఈజీగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ట్రేడింగ్ అవకాశం ఉందా, మీకు చేయడే అవకాశం ఉందా, డిసిప్లిన్ ట్రేడింగ్ కావాల్సిన అమౌంట్ మీ దగ్గర ఉందా, దీంట్లో మీరు బాగా ప్యాషనేట్ అయ్యే మాస్టర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యే దాంట్లో ఈ రోడ్ మ్యాప్ ఏదైనా ఉపయోగించుకునే విధానం కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.